బ్రో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఆయన నుంచి ఏదో ఒక సినిమా యాక్చువల్గా ఓజీ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అనుకోండి. బట్ హరిహర వీరమల్లు సినిమా కోసం కూడా సరే సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా, చాలా సంవత్సరాల నుంచి థియేటర్లో చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. సో ఆయన నుంచి ఏదో ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రం చూడడానికి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మే 9 అంటే మార్చి 28వ తేదీనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ అక్కడి నుంచి పోస్ట్ పోన్ అయ్యి మే 9కి వెళ్ళింది. ఈ మే 9 కూడా వస్తుందా రాదనే దాని గురించి అయితే కొంతమంది డౌట్గా ఫీల్ అవుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే అటు అభిమానులకు కానీ, బాక్స్ ఆఫీస్కి కానీ, థియేటర్లు కానీ, క్యాంటీన్లు కానీ, సైకిల్ స్టాండ్లు కానీ అందరూ కూడా ఎలక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక పండగ రోజు అన్నట్టు అనమాట. సో సినిమా రిలీజ్ నుంచి వెళ్ళేదాకా అది ఆడినవ్వండి ఒక పండగ వాతావరణం అయితే ఉంటుంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు అంటేనే అదే విధంగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటి అని చెప్పి అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. సో మరి ఇంకా ఆయన 3 సినిమాలు అయితే లైన్లో పెట్టారు. ఫస్ట్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్మోస్ట్ షూటింగ్ మంచిగా స్టార్ట్ అయ్యి సగంలో ఆగింది. సో ఓజీ కూడా సగంలో ఆగింది. కానీ హరిహర వీరమల్లు మాత్రం 90% ఫినిష్ అయిపోయింది. ఇంకో 3-4 డేట్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ కూడా మొత్తం అయిపోద్ది అనమాట. సో బట్ అదొక్కటే ఎందుకు జాప్యం జరుగుతుందంటే అంటే ఆయన డేట్స్ అలర్ట్ చేశారంట. బట్ సడన్గా ఇప్పుడు ఆ పర్యటన ఒకటి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు కదా, దాని గురించి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మళ్ళీ సింగపూర్లో కూడా ఏదో ఒక పని పడుతుంది. సో స్టేట్లో పనులు లేదంటే మన మార్క్ శంకర్పురం ఇచ్చి వల్ల 2-3 రోజులు అట్లా అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఖచ్చితంగా పార్ట్ టైం వర్క్ చేస్తే తప్ప ఇక్కడ పని అవ్వదు షూటింగ్లు అనేవి. ఎందుకంటే ఆయన కోసం ఎక్కడంటే అక్కడ సెట్ వేస్తా ఉన్నారు కాబట్టి ఆయన పలానా ఊళ్ళో ఉన్నప్పుడు డేట్ అక్కడ చెప్పేస్తే ఆ మేకర్స్ వెళ్ళి అక్కడ సెట్ వేసి పెట్టేస్తారు. ఒక 2-3 అవర్స్ మాత్రం ఆయన వచ్చి సెట్లో యాక్ట్ చేసి వెళ్ళిపోతే అది కొంచెం లేట్గా అయినా సరే షూట్ అనేది సాగుతూ ఉంటుంది అనమాట. రోజుకి ఒక్క సీనే చేయండి అయిపోతుంది, రోజుకి ఒక్క సీనే చేయండి. సో ఫైట్స్ ఉన్నప్పుడు మాత్రం దాని షెడ్యూల్ కొంచెం చూసుకుని సో ఎట్లా చేయాలి ఏంటంటే ఇప్పుడు ఓజీ లాంటి సినిమాకి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ లేకుండా పని అవ్వదు. సో చాలా తక్కువ డేట్స్ ఇస్తానంటే కుదరదు. మరి మంచిగా క్వాలిటీ బయటికి రావాలంటే కంప్లీట్గా డేట్లు అనుకున్న డేట్లు ఇవ్వాల్సిందే. సో మరి ఇక్కడ మరి హరిహర వీరమల్లు బ్యాలెన్స్ ఏంటంటే ఇంకా 4 రోజులు షూట్ ఉంది. అండ్ దానికి ఏంటంటే ఓటీటీ ఒప్పందాలు కూడా కొంచెం ప్రెజర్ పెడుతున్నాయి అనమాట నిర్మాతలని. సో నిర్మాతలు అమెజాన్ స్టూడియోస్ వాళ్ళు కూడా ఏంటంటే మీరు కరెక్ట్గా మే 9న రిలీజ్ చేయాల్సిందే. ఒకవేళ రిలీజ్ ఓటీటీ వాళ్ళు కూడా ప్రెజర్ పెడుతున్నారు. నిర్మాతలు ఆగుతారు ఓకే పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇచ్చే వరకు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంటుంది. సో ఇప్పుడు ఓటీటీ డీల్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ టైంకి రిలీజ్ అవ్వకపోతే ఓటీటీ వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. వాళ్ళు ఒక డేట్ లాక్ చేసి పెట్టుకుంటారు. సినిమా హిట్ అయితే ఇన్ని డేస్కి వస్తుంది, ఫ్లాప్ అయితే సో ఆ లాక్ చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఇలాంటి సినిమా రావాలి ఖచ్చితంగా. సినిమా డేట్కి వస్తేనే వాళ్ళ డేట్కి కూడా బిజినెస్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళు ఏంటంటే లాస్ట్లోకి వెళ్ళరు. చూసి ఒక సినిమాని అయితే వదులుకుంటారు కానీ లాస్ట్లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు ఖచ్చితంగా ఓటీటీ వాళ్ళు. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ రేట్ ఇచ్చినా కొనాలని ఆశపడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ స్టార్ మూవీ సినిమా వచ్చిందంటే వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆటోమేటిక్ గానీ ఒక భావంతో. సో మరి ఖచ్చితంగా హరిహర వీరమల్లు అనేది ఒక పీరియాడిక్ డ్రామా. సో మంచి వార్ బేస్ లో ఉంటుంది. ఖచ్చితంగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తే పార్ట్ 2 పార్ట్లో కూడా రాబోతుంది కాబట్టి ఏ రేంజ్ లో ఉండబోతుంది. ఒకవేళ వర్కౌట్ అయితే కనుక ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా. సో ఖచ్చితంగా ఒకవేళ నార్మల్ గా గౌతమిపుత్ర శాతకర్ణి రేంజ్ రిజల్ట్ వచ్చినా గానీ ఫ్యాన్స్ అయితే ముందు వాళ్ళకు హిట్ కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు. ఇక్కడ మాత్రం ఒక ఇది ఉండాలి అంటే సినిమాల్లో ఏదో తగ్గుతుందా. ఒక అత్తారింటి దారి తర్వాత ప్రాపర్ హిట్ లేదు. అత్తారింటి దారి గబ్బర్ సింగ్ ముందు కూడా 10 ఏళ్ళు హిట్లు లేవు ఆయనకి. సో ఏంటంటే ఆ స్ట్రీక్ ని అంత ఫ్యాన్స్ ని మెయింటైన్ చేయడం కూడా మామూలు విషయం కాదు. బట్ ఏంటంటే ఇక్కడ ఆ సినిమా రావాలి, ఫస్ట్ సినిమా చూసేయాలని కోరుకుంటుంది. అది సినిమా కంప్లీట్ అయినా హాఫ్ బ్రేక్ గా ఉన్న స్క్రీన్ పైన చూసుకోవాలి హీరో అని ఒక కసి ఉంటుంది ఫ్యాన్స్ కి. సో ఆ కసితోనే వాళ్ళు ఆ సినిమాని తీసుకురావాలని చూసుకుంటున్నారు అనమాట. సో మరి మేకర్స్ అయితే క్లారిటీ ఇచ్చారు మే 9th రిలీజ్ అవుతుందని చెప్పి. అంటే ఎట్టి పరిస్థితుల్లో మే 9th అయితే రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా అంటే కంటెంట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది, ఫ్యాన్స్ కంప్లీట్ స్టఫ్ ఇది. సో మొత్తం ఇండియా వైడ్ గా కూడా గర్వించదగ్గ సినిమా అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ మధ్య మనం చావా చూసాము. సో అదే కైండ్ లో ఒక విలన్ కి హీరోకి మధ్య జరిగే ఒక పోరాటం అని చెప్పి చెప్తున్నారు. సో మరి అదే బేస్ చేసుకుని తీసారా లేకపోతే అలాంటి స్టోరీ ఏంటని తెలియట్లేదు కానీ సో ఇప్పుడు దాకా వచ్చిన టీజర్స్ ఫొటోస్ మాత్రం చాలా లుక్స్ బాగున్నాయి, అన్ని బాగున్నారు. సో దాన్ని క్రిష్ గారు సగం డైరెక్షన్ చేసి ఆల్మోస్ట్ మరి ఆయన ఎందుకో డేట్స్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయారో మరి ఆయన వేరే సినిమా చేసుకుంటున్నారు ఘాటి అని చెప్పి ఐ థింక్. సో అనుష్క గారు. సో మరి దాన్ని జ్యోతికృష్ణ గారు అయితే హ్యాండిల్ చేసుకున్నారు. జ్యోతికృష్ణ గారు ఇంతకు ముందు మనం చూసాం ఆక్సిజన్ సినిమా తీసుకుంటున్నారు. మరి ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. మరి దీన్ని బాగా హ్యాండిల్ చేస్తారా లేదా, అదే దీన్ని బాగా హ్యాండిల్ చేస్తారా లేదా అనేది చూడాలి. సో మరి ఏమవుతుంది అనేది మే 9 వరకు వేచి చూడాల్సిందే.